హలో స్టూడెంట్స్, మనం న్యూమరికల్ అండ్ స్టాటిస్టికల్ మెథడ్స్ థర్డ్ యూనిట్ ఇంటర్పోలేషన్లో మన నెక్స్ట్ టాపిక్ వచ్చి న్యూమరికల్ డిఫరెన్షియేషన్ అండ్ న్యూమరికల్ ఇంటిగ్రేషన్. సో ఇప్పటి వరకు మనం నేర్చుకున్న న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా, బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా యూజ్ చేసి ఈ డిఫరెన్షియేషన్ అండ్ న్యూమరికల్ ఇంటిగ్రేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తామండి. సో న్యూమరికల్ డిఫరెన్షియేషన్ అండ్ న్యూమరికల్ ఇంటిగ్రేషన్ అంటే మీనింగ్ ఏమంటున్నారు? Calculating the derivative or integral of a function is called numerical differentiation or integration. సో అంటే ఒక ఫంక్షన్కి డెరివేటివ్ని కానీ ఇంటిగ్రల్ కానీ న్యూమరికల్ మెథడ్స్ ద్వారా ఫైండ్ అవుట్ చేయడాన్ని న్యూమరికల్ డిఫరెన్షియేషన్ అండ్ న్యూమరికల్ ఇంటిగ్రేషన్ అంటామండి. సో మనకి డిఫరెన్షియేషన్ కానీ ఇంటిగ్రేషన్ కానీ న్యూమరికల్ మెథడ్స్ని యూజ్ చేసి కట్టాలి అంటే మనకి ఏం కావాలండి? సెట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై కావాలి. అంటే మనకి సమ్ ఎక్స్ వాల్యూస్కి ఫంక్షన్ వాల్యూస్ అనేవి ఎగ్జిస్ట్ అవ్వాలి. సో వాటిని ఎక్స్ నాట్ వై నాట్, ఎక్స్ వన్ వై వన్, ఎక్స్ అండ్ వైఎన్ అంటే కరస్పాండింగ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ నాట్ ఈజ్ వై నాట్, ఎక్స్ వన్కి వై వన్ ఫంక్షన్ వాల్యూ, ఎక్స్ ఎన్కి వైఎన్ అంటే ఇది మనం టేబులర్ ఫామ్లో వేసుకుంటాం కదా, మీకు తెలుసు కదా. సో ఆ విధంగానే సో ఇప్పుడు we derive a formula to compute dy by dx or d square y by dx square అంటే ఫస్ట్ డిఫరెన్షియేషన్, సెకండ్ డిఫరెన్షియేషన్. సో ఫర్ ఎనీ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇన్ ది ఇంటర్వెల్ ఎక్స్ నాట్ టు ఎక్స్ఎన్. సో అంటే మనకి సెట్ ఆఫ్ వాల్యూస్ ఇస్తారండి ఈ విధంగా. ఇప్పుడు మనకి టేబులర్ ఫామ్లో తీసుకుంటే ఇవన్నీ ఎక్స్ నాట్ టు ఎక్స్ వన్, ఎక్స్ టూ, ఎక్స్ త్రీ అండ్ సో ఆన్ ఎక్స్ఎన్ అని ఎలా అంటున్నామో వీటి కరస్పాండింగ్ ఫంక్షన్ వాల్యూస్ని వై వన్, వై నాట్, వై వన్, వై టూ, వై త్రీ అండ్ సో ఆన్ వైఎన్ అంటున్నాం కదా. సో వీటిని యూజ్ చేసి అంటే ఫర్ సమ్ ఎక్స్ టూ దగ్గర అప్పుడు వాల్యూ ఫంక్షన్ వాల్యూ ఏమవుతుందండి? వై టూ అవుతుంది. సో దాని యొక్క డిఫరెన్షియేషన్ అంటే ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ టూ వాల్యూ ఉంటే డి ఎఫ్ ఆఫ్ ఎక్స్ టూ బై డిఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం అనమాట. సో ఆ విధంగా మనకి ఎక్స్ నాట్ నుంచి ఎక్స్ఎన్ వరకు ఎగ్జిస్ట్ అయిన ఎనీ వాల్యూ ఆఫ్ ఎక్స్కి డిఫరెన్షియేటింగ్ ఫస్ట్ డిఫరెన్షియేషన్ అంటాము, దీన్ని సెకండ్ డిఫరెన్షియేషన్ అంటాము. అలాగే అండ్ ఇంటిగ్రేషన్. సో ఎక్కడి నుంచి ఎక్కడికండి లిమిట్ మళ్ళీ అగైన్ ఎక్స్ నాట్ టు ఎక్స్ఎన్ వై డిఎక్స్. సో ఇది క్యాలిక్యులేట్ చేయడాన్ని న్యూమరికల్ ఇంటిగ్రేషన్ అండ్ డిఫరెన్షియేషన్ అంటాము. సో డెరివేటివ్స్ కట్టడాన్ని డిఫరెన్షియేషన్ అంటాము, ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయడాన్ని న్యూమరికల్ ఇంటిగ్రేషన్ అంటాం. సో ఫస్ట్ న్యూమరికల్ డిఫరెన్షియేషన్ డెఫినేషన్ చూడండి. So numerical differentiation, it is used to calculate or evaluate approximate numerical value of the derivative or derivatives of a function at some assigned value of the independent variable x by means of set of given values of that function. సో ఇది జస్ట్ ఏంటంటే డెఫినేషన్ కోసం రాసాము. ఏమంటున్నారు? ఈ న్యూమరికల్ డిఫరెన్షియేషన్ ఎందుకు యూజ్ చేస్తామంటున్నారు అంటే మనం మామూలుగా ఏదైనా ఫంక్షన్ని డైరెక్ట్గా డిఫరెన్షియేట్ చేయడం అనేది మీరు ఆల్రెడీ నేర్చుకుని ఉన్నారు. డెరివేటివ్స్ చాప్టర్ ద్వారా డిఫరెన్షియేషన్ చాప్టర్ ఇంటర్మీడియట్లో నేర్చుకున్నారు. సో దాని నుంచి మనం డిఫరెన్షియేషన్ క్యాలిక్యులేట్ చేయగలం. కానీ బై మీన్స్ ఆఫ్ న్యూమరికల్ మెథడ్స్ని యూజ్ చేసి మనం డెరివేటివ్స్ ఒక ఫంక్షన్ కట్టడానికి ఇప్పుడు మనకు వచ్చే వాల్యూ అప్రాక్సిమేట్ వాల్యూ అవుతుంది తప్ప దాని ఒరిజినల్ వాల్యూ అవుతుంది. సో అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ ది ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయడాన్ని ఎక్కడ సమ్ అసైన్డ్ వాల్యూ ఆఫ్ ది ఇండిపెండెంట్ వేరియబుల్ ఎక్స్. సో ఎక్స్ అనేది దేని మీద ఆధారపడదు. ఎందుకు? వైని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో చెప్తాం. సో అంటే డెరివేటివ్స్ నేర్చుకున్నప్పుడు నేర్చుకుంటారు మీరు డివై బై డిఎక్స్లో వైని డిపెండెంట్ వేరియబుల్ అంటాము, ఎక్స్ని ఇండిపెండెంట్ వేరియబుల్ అంటాము. సో ఆ ఎక్స్కి సమ్ ఎక్స్ వాల్యూకి డిఫరెన్షియేటింగ్ ఫైండ్ అవుట్ చేయడాన్ని న్యూమరికల్ డిఫరెన్షియేషన్ అంటాము అని చెప్పేసి డెఫినేషన్ చెప్తున్నారండి. సో నెక్స్ట్ టు వర్కౌట్ ప్రాబ్లమ్స్ ఆన్ న్యూమరికల్ డిఫరెన్షియేషన్. సో న్యూమరికల్ డిఫరెన్షియేషన్ మీద మనం ప్రాబ్లమ్స్ చేయాలంటే ఏ విధంగా చేస్తాం? సో ఫస్ట్ ఏం చేయాలండి? ఏ పోలినామియల్ అంటే స్టెప్ 1 చెప్తున్నారు చూడండి. ఫైండ్ ఏ పోలినామియల్ ఫిట్టింగ్ ద గివెన్ సెట్ ఆఫ్ వాల్యూస్ బై యూజింగ్ ఎనీ వన్ ఆఫ్ ది ఫార్ములాస్. సో ఫస్ట్ మనం ఇచ్చిన సెట్ ఆఫ్ వాల్యూస్కి పోలినామియల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మన దగ్గర ఫస్ట్ ఏం కావాలి? సెట్ ఆఫ్ వాల్యూస్కి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి.
తర్వాత ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ని డిఫరెన్షియేట్ ఇట్ యాజ్ మెనీ టైమ్స్ యాజ్ వీ డిజైర్. సో మనకి ఎన్ని టైమ్స్ కావాలంటే మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫస్ట్ డెరివేటివ్ అడిగితే 1 టైం డిఫరెన్షియేట్ చేస్తాం, సెకండ్ డెరివేటివ్ అడిగితే 2 టైమ్స్ డిఫరెన్షియేట్ చేస్తాం. సో మనకి ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు డిఫరెన్షియేట్ చేయడం అంటే ఫస్ట్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత దాన్ని డిఫరెన్షియేట్ చేస్తాము. సో ఇది ఎన్ని పద్ధతుల్లో చేస్తామంటే ఫస్ట్ న్యూటన్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా యూజ్ చేసి, అంటే న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా యూజ్ చేయడం అంటే ఇప్పుడు మనకి సెట్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయండి జనరల్గా. సో స్టార్టింగ్ వాల్యూ, మిడిల్ వాల్యూ, ఎండ్ వాల్యూ. సో మనకి స్టార్టింగ్లో ఇస్తే గనక ఎక్స్ వాల్యూ అనేది స్టార్టింగ్లో ఉంటే మనం ఫైండ్ అవుట్ చేయమన్న వాల్యూ స్టార్టింగ్లో ఉంటే గనక న్యూటన్స్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఇంటర్పోలేషన్ ఫార్ములా అనేది వాడతాం. ఒకవేళ ఎండ్ పాయింట్లో ఎగ్జిస్ట్ అయిందనుకోండి, సో ఎండ్ పాయింట్లో ఎగ్జిస్ట్ అయితే న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా అనేది యూజ్ చేస్తాం. సో ఒకవేళ మిడ్ పాయింట్లో ఉంటే కనుక స్టెర్లింగ్స్ ఫార్ములా అనేది యూజ్ చేస్తాం. సో ఆ స్టెర్లింగ్ ఫార్ములా మీకు సిలబస్లో లేదు, బట్ కాకపోతే ఈ న్యూమరికల్ డిఫరెన్షియేషన్లో ఎక్కడైనా మిడ్ పాయింట్లో కనుక వాల్యూ ఇస్తే, సో మిడ్ టర్మ్ దగ్గర ఫంక్షన్ యొక్క డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయమంటే మాత్రం స్టెర్లింగ్ ఫార్ములా కంపల్సరీ యూజ్ చేయాలండి. సో దానికి కూడా డెరివేషన్ ఎలా వస్తుంది, న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా యూజ్ చేస్తే మనకి ఫామ్ అయ్యే ఫార్ములా ఏంటి, డెరివేటివ్ కట్టడానికి మళ్ళీ ఒక ఫార్ములా అనేది జనరేట్ అవుతుంది. సో ఆ ఫార్ములా ఏంటో చూద్దాం. సో ఫస్ట్ న్యూటన్స్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. సో మనకి ఫార్ములా తెలుసు కదండి, రాసుకున్నాము. సో ఇప్పుడు ఇక్కడ పి అంటే ఏంటండి, ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ బై హెచ్. సో దీన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేటింగ్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డిపి బై డిఎక్స్, ఎక్స్కి 1, సో 1/h. మరి ఎక్స్ నాట్ అనేది ఏంటండి, సమ్ వాల్యూ టేబుల్లో ఉండే ఒక పర్టికులర్ వాల్యూ అది. సో అది కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోయింది. సో ఇప్పుడు dy/dxని ఏ విధంగా రాసుకోవచ్చు మనం, dy/dx ఈక్వల్ టు dy/dp ఇంటూ dp/dx. సో dp క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ అగైన్ dy/dx అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇప్పుడే వచ్చింది మనకి dp/dx అంటే ఎంత వచ్చిందండి, 1/h. సో ఇప్పుడు dy/dx ఈక్వల్ టు d/dp ఆఫ్ y అంటే ఇదిగోండి ఫంక్షన్ వాల్యూ, న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా నుంచి y ఫంక్షన్ వాల్యూ ఏది ఉందో అదంతా నోట్ డౌన్ చేసాం, ఇంటూ 1/h అని చెప్పి రాసుకున్నాం. సో ఇప్పుడు dy/dx ఈక్వల్ టు, సో విత్ రెస్పెక్ట్ టు p డిఫరెన్షియేటింగ్ చేస్తున్నామండి. సో y0 అనేది కాన్స్టెంట్, సో 0 అయిపోతుంది. పీకి డిఫరెన్షియేషన్ 1 కాబట్టి 1 ఇంటూ డెల్టా వై నాట్ ప్లస్, సో ఇక్కడ పీ స్క్వేర్ మైనస్ పీ అండి. సో పీ స్క్వేర్ మైనస్ పీకి డిఫరెన్షియేషన్ అంటే అది మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, పీ స్క్వేర్ మైనస్ పీ బై 2 అని వచ్చింది. సో పీ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ ఏంటండి, 2p, పీకి ఎంత 1, సో ఇదిగోండి బై 2. సో 2p మైనస్ 1 బై 2 ఇంటూ డెల్టా స్క్వేర్ వై నాట్. సో అలాగే నెక్స్ట్ది, సో ఈ బ్రాకెట్ మల్టిప్లై చేస్తే p ఇంటూ p మైనస్ 1 ఇంటూ p మైనస్ 2 అంటే p స్క్వేర్ మైనస్ 3p ప్లస్ 2. సో అగైన్ డిఫరెన్షియేటింగ్ చేస్తే pతో మల్టిప్లై చేస్తే p క్యూబ్ మైనస్ 3p స్క్వేర్ ప్లస్ 2p. సో ఇప్పుడు డిఫరెన్షియేటింగ్ చేయండి, 3p స్క్వేర్ మైనస్ p స్క్వేర్కి 2p కాబట్టి 6p ప్లస్ 2. సో ఇది వాల్యూ. సో అదే ఇక్కడ రాసాం, 3p స్క్వేర్ మైనస్ 6p ప్లస్ 2/6 ఇంటూ డెల్టా క్యూబ్ వై నాట్. సో అలాగే నెక్స్ట్ది కూడా, ఇది కూడా మల్టిప్లై చేసి క్యాలిక్యులేట్ చేస్తే వచ్చే వాల్యూ ఏంటండి, 4p క్యూబ్ మైనస్ 18p స్క్వేర్ ప్లస్ 22p మైనస్ 6/24 ఇంటూ డెల్టా పవర్ 4 వై నాట్. సో ఇంటూ హెచ్ అనేది నోట్ డౌన్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేసామండి, dy/dx అనేది క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే d²y/dx² అంటే అగైన్ ఇందాక ఈక్వేషన్ని మళ్ళీ అగైన్ ఇంకొకసారి డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాము. సో d²/dx² అంటే d/dx ఆఫ్ dy/dx. సో మళ్ళీ అగైన్ d/dxని d/dp ఇంటూ db/dx కింద రాసుకుంటున్నామండి, dp/dx. సో మళ్ళీ d/dp ఆఫ్ dy/dx ఇంటూ dp/dx ఈక్వల్ టు మళ్ళీ అగైన్ dp/dx అంటే 1/h ఇంటూ d/dp ఆఫ్ dy/x.
సో దేర్ ఫోర్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 1/h ఇంటూ డి బై డిపి ఆఫ్. సో ఇందాక మనకి డివై బై డిఎక్స్ ఏమొచ్చిందో ఆ వాల్యూ ఇక్కడ నోట్ డౌన్ చేసుకున్నాం. సో మళ్ళీ అగైన్ పీతో డిఫరెన్షియేటింగ్ కాబట్టి సో ఇక్కడ 1/h ఇంటూ 1/h అంటే 1/h స్క్వేర్. సో డెల్టా వై నాట్లో పీ టర్మ్ లేదు కాబట్టి దాని టర్మ్ వాల్యూ 0. మరి డెల్టా స్క్వేర్ వై నాట్కి కొఫిషియంట్ ఎంతండి 2p మైనస్ 1. సో అంటే పీకి మాత్రమే డిఫరెన్షియేటింగ్ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి 2/2 అంటే 1. సో 1 ఇంటూ డెల్టా స్క్వేర్ వై నాట్. సో ఇదిగోండి డెల్టా స్క్వేర్ వై నాట్. సో అలాగే నెక్స్ట్ దాంట్లో సో దానికి డిఫరెన్షియేటింగ్ కడితే 6p మైనస్ 6/6 అండి. సో అదే ఇక్కడ రాసాం 6p మైనస్ 6/6 ఇంటూ డెల్టా క్యూబ్ వై నాట్. సో నెక్స్ట్ దానికి మళ్ళీ డిఫరెన్షియేటింగ్ చేస్తే 12p క్యూబ్ మైనస్ 36p ప్లస్ 22. సో ఇదిగోండి బై 24 ఇంటూ డెల్టా పవర్ 4 వై నాట్. సో ఈ విధంగా మనకి డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ అనేది సో దీన్ని సింప్లిఫై చేసి డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ వాల్యూ ఏమవుతున్నది అనేది రాసుకున్నాం. సో ఇప్పుడు ఏవైతే మన దగ్గర వాల్యూస్ ఉన్నాయో సో అంటే ఇప్పుడు మనం డివై బై డిఎక్స్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ అనేవి రాసుకుని ఉంచుకున్నాం. సో ఇప్పుడు మనకి వాల్యూ ఎక్కడ అడుగుతున్నారో ఇప్పుడు మనకి ఫర్ సపోజ్ ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర ఫైండ్ అవుట్ చేయమంటే ఆ 1ని ఎక్స్ నాట్ కింద తీసుకుంటాం అనమాట అండి. సో అప్పుడు దాని కరెస్పాండింగ్ వై వాల్యూ అనేది వై నాట్ అవుతుంది. సో ఆ విధంగా ఇప్పుడు ఫర్ టేబులర్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్కి ఫార్ములాస్ కెన్ బి సింప్లిఫైడ్ యాజ్ టేకింగ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ నాట్. మనం దేనికైతే వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారో దాన్ని ఎక్స్ నాట్ అనుకుంటాం. సో మరి పి ఎలా చూస్ చేసుకున్నాం మనం ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ బై హెచ్ అని చెప్పి చూస్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఎక్స్ని ఎక్స్ నాట్ కింద తీసుకుంటే అప్పుడు పి వాల్యూ ఎంత అవుతుందండి 0 అయిపోతుంది. సో అదే ఇక్కడ రాస్తున్నాం టేకింగ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ నాట్ దట్ ఈస్ పి ఈక్వల్ టు 0. దెన్ ఈక్వేషన్ 1 బికమ్స్ సో ఈక్వేషన్ 1లో డివై బై డిఎక్స్ అట్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ నాట్ దగ్గర పి వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ విధంగా ఫార్ములా మిగులుతుంది. సో మీకు లాస్ట్ పేజ్లో ఉంది. సో మీరు నోట్ డౌన్ చేసుకున్నప్పుడు వెరిఫై చేసుకోండి. సో 1/h ఇంటూ డెల్టా వై నాట్ మైనస్ డెల్టా స్క్వేర్ వై నాట్ బై 2 ప్లస్ డెల్టా క్యూబ్ వై నాట్ బై 3 మైనస్ డెల్టా పవర్ 4 వై నాట్ బై 4 ప్లస్ డెల్టా పవర్ 5 వై నాట్ బై 5 మైనస్ అండ్ సో ఆన్. సో మీకు ఈ ఫార్ములా సమ్స్కి గుర్తుపెట్టుకోవడం కూడా ఈజీ అండి. 1/h ఫస్ట్ ఇది డెల్టా వై నాట్ మైనస్ 1/2 ఇంటూ డెల్టా స్క్వేర్ వై నాట్. సో ఆల్టర్నేటివ్గా మైనస్లు ప్లస్లు రావాలండి. తర్వాత డెల్టా క్యూబ్ వై నాట్ బై 3 తర్వాత డెల్టా పవర్ 4 వై నాట్ బై 4 తర్వాత డెల్టా పవర్ 5 వై నాట్ బై 5. సో వీటికి మధ్యలో ఆల్టర్నేటివ్గా ప్లస్లు మైనస్లు అనేవి చేంజ్ అవుతాయి. సో ఇది ఎక్కడండి డివై బై డిఎక్స్ అట్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ నాట్. సో అలాగే డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్లో కూడా పి వాల్యూ అనేది 0 సబ్స్టిట్యూట్ చేస్తే సో పి ఇదిగోండి ఫార్ములా ఈ విధంగా మారిపోయింది 1/h స్క్వేర్ ఇంటూ డెల్టా స్క్వేర్ వై నాట్ మైనస్ డెల్టా క్యూబ్ వై నాట్ ప్లస్ 11/12 డెల్టా పవర్ 4 వై నాట్ మైనస్ 5/6 డెల్టా పవర్ 5 వై నాట్. సో ఈ విధంగా మారిందండి. సో ఫర్ సపోజ్ అట్ ఎక్స్ ఈక్వల్ టు x1 మనకి ఇచ్చిన వాల్యూస్లోనే x1 వాల్యూ దగ్గరే మనం కనిపెట్టాల్సిన వాల్యూ ఉంటే కనుక సో ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు x1 కింద తీసుకుంటే అప్పుడు p వాల్యూ ఎంత అవుతుందండి 1 అవుతుంది. సో అక్కడ ఫార్ములా ఏ విధంగా ఉంటుంది ఈక్వేషన్ 1లో p వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేయండి ఈసారి. సో 1/h ఇంటూ డెల్టా పవర్ వై నాట్ మైనస్ డెల్టా స్క్వేర్ వై నాట్ బై 2 మైనస్ డెల్టా క్యూబ్ వై నాట్ బై 6 ప్లస్ డెల్టా పవర్ 4 వై నాట్ బై 12. సో జస్ట్ ఫార్ములాస్ అనేవి ఈ ఫార్ములా కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ న్యూటన్స్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఇంటర్పోలేషన్ ఫార్ములా ద్వారా సో డిఫరెన్షియేషన్కి ఫార్ములాస్ ఏమవుతాయి ఎలా వచ్చాయి అనేది చూద్దాం. సో బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములా అన్నాం కాబట్టి బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా అనేది నోట్ డౌన్ చేసుకున్నాం. సో ఇప్పుడు మళ్ళీ అగైన్ డివై బై డిఎక్స్ అంటే డివై బై డిపి ఇంటూ డిపై బై డిఎక్స్ కింద రాసుకోవచ్చు. సో ఏమవుతుంది 1/h ఇంటూ డివై బై డిపి. సో ఇప్పుడు అంటే ఈ పైన వైని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేటింగ్ చేయాలి. సో అంటే డివై బై డిఎక్స్ ఈక్వల్ టు 1/h ఇంటూ సో
వైఎన్కి 0 అండి, పీ టర్మ్స్ లేవు కాబట్టి. పీ టర్మ్ సెకండ్ టర్మ్లో ఉంది, పీకి 1 డెరివేటివ్, సో డెల్ వైఎన్. నెక్స్ట్ పీ ఇంటూ పీ ప్లస్ 1/2 ఫ్యాక్టోరియల్. సో అంటే దాని వాల్యూకి డిఫరెన్షియేటింగ్ చేస్తే 2p ప్లస్ 1/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్ స్క్వేర్ వైఎన్. ఆ నెక్స్ట్ వాల్యూకి డిఫరెన్షియేటింగ్ చేస్తే వాల్యూ ఏమొస్తుందో అది రాసుకున్నాం. సో అగైన్ మళ్ళీ దీన్ని డిఫరెన్షియేటింగ్ చేస్తున్నామండి. సో మళ్ళీ అగైన్ డిఫరెన్షియేటింగ్ చేస్తే సో d²y/dx² ఈక్వల్ టు 1/h ఇంటూ d/dp ఆఫ్. సో ఈ dy/dx ఈక్వేషన్ 5లో ఏమొచ్చిందో ఆ వాల్యూ వేసుకున్నాం. ఇప్పుడు 1/h ఇంటూ 1/h బయటకు వస్తే 1/h². సో ఇప్పుడు dp అప్లై చేయాలి కాబట్టి ఫస్ట్ టర్మ్ అనేది 0 అయిపోయింది. సెకండ్ టర్మ్లో p దగ్గర మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి 2/2 అంటే 1. సో డెల్టా స్క్వేర్ వైఎన్ ఒకటి మిగిలింది. నెక్స్ట్ 6p ప్లస్ 6 అండి, ఇంకో బై 3 ఫ్యాక్టోరియల్ అంటే 6 డెల్టా క్యూబ్ వైఎన్. సో అలాగే నెక్స్ట్ 12p², p క్యూబ్ ఉంది కాబట్టి 12p² ప్లస్ 36p ప్లస్ 22 బై 24 ఇంటూ డెల్ పవర్ 4 వైఎన్ ప్లస్ అండ్ సో ఆన్. సో ఇది d²y/dx²కి బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములా యూజ్ చేసినప్పుడు ఫార్ములా అండి. సో వీటిని సింప్లిఫై చేసి అట్ x ఈక్వల్ టు, మరి ఫార్వర్డ్ అయితే ఏమన్నాము, x ఈక్వల్ టు x0 తీసుకోవాలన్నాం. సో ఇక్కడ బ్యాక్వర్డ్ కాబట్టి x ఈక్వల్ టు x అని తీసుకుంటాం అనమాట అండి. సో అట్ x ఈక్వల్ టు x అని దగ్గర dy/dx d²y/dx² ఫార్ములాస్ ఏ విధంగా ఉంటాయి అనేది రాసుకున్నాం. సో జస్ట్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసి ఫార్ములాస్ మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. సో ప్రాబ్లమ్స్కి ఫార్ములాలో ఏమాత్రం చిన్న తప్పేసినా కూడా ప్రాబ్లం అనేది రాంగ్ అయిపోతుంది. సో డెల్ స్క్వేర్లు, డెల్ క్యూబ్లు, అలాగే డెల్టా క్యూబ్, డెల్టా స్క్వేర్, సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి గుర్తుపెట్టుకోవాలి. మిడ్ పాయింట్ దగ్గర ఇస్తే స్టెర్లింగ్స్ ఫార్ములా యూజ్ చేస్తామన్నాం కదండి. సో స్టెర్లింగ్ ఫార్ములా ద్వారా ఎలాగా, సో ఇది స్టెర్లింగ్ ఫార్ములా అండి. సో ఏ విధంగా వచ్చిందనేది మీకు నెక్స్ట్ చెప్తాను. సో దీన్ని స్టెర్లింగ్స్ ఫార్ములా అంటాం. సో ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో y ఈక్వల్ టు y0 ప్లస్ p/2 ఇంటూ డెల్టా y0 ప్లస్ డెల్టా y-1 ప్లస్ p²/2 ఇంటూ డెల్టా స్క్వేర్ y-1. సో నెక్స్ట్ p ఇంటూ p² -1/12 ఇంటూ డెల్టా క్యూబ్ y-1 ప్లస్ డెల్టా క్యూబ్ y-2. సో ఇది స్టెర్లింగ్స్ ఫార్ములా అండి. సో ఇక్కడ కూడా p అంటే x మైనస్ x0/h. సో ఈ yని xతో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాం. సో డిఫరెన్షియేటింగ్ మళ్ళీ ఇందాక రాసుకున్నట్టే dy/dp ఇంటూ dp/dx కింద రాసుకుంటే 1/h బయట ఉండగానే yకి విత్ రెస్పెక్ట్ టు p డిఫరెన్షియేటింగ్ చేయాలి. సో విత్ రెస్పెక్ట్ టు p డిఫరెన్షియేటింగ్ చేస్తే మనకి వచ్చేది ఇదిగోండి 1/h ఇంటూ pకి 1 కాబట్టి 1/2 డెల్టా y0 ప్లస్ డెల్టా y-1 ప్లస్ p²కి 2p అండి. సో 2p/2 అంటే p, సో p ఇంటూ డెల్టా స్క్వేర్ y-1. సో ఆ నెక్స్ట్ మళ్ళీ మల్టిప్లికేషన్ చేసి దాన్ని pతో డిఫరెన్షియేటింగ్ చేస్తే ఇంకో ఈ విధంగా ఫార్ములా అనేది వచ్చింది. సో మరి x ఈక్వల్ టు x0, p ఈక్వల్ టు 0 కదండి. సో x0 దగ్గర p వాల్యూ అనేది 0 అవుతుంది. సో అది సబ్స్టిట్యూట్ చేస్తే సో dy/dx at x ఈక్వల్ టు x0, సో సబ్స్టిట్యూట్ చేసాం. సో వాల్యూ ఏ విధంగా వచ్చిందండి. సో ఫార్ములా dy/dx at x ఈక్వల్ టు x0 అంటే మిడ్ పాయింట్ దగ్గర తీసుకున్నప్పుడు ఈ విధంగా ఫార్ములా అనేది రాసుకోవాలి. సో అలాగే కరస్పాండింగ్ సెకండ్ డెరివేటివ్ d²y/dx² at x ఈక్వల్ టు x0 అనేది కూడా ఇదిగోండి. మళ్ళీ అగైన్ dy/dxని డిఫరెన్షియేటింగ్ చేస్తే d²y/dx² వస్తుంది. దానిలో p వాల్యూ కనుక 0 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చే ఫార్ములా ఇదండి. సో దీన్ని స్టెర్లింగ్స్ ఫార్ములా యూజ్ చేసి న్యూమరికల్ డిఫరెన్షియేషన్ క్యాలిక్యులేట్ చేయడం అంటాం. సో స్టెర్లింగ్స్ ఫార్ములా ఏ విధంగా వచ్చింది ఒకసారి చూడండి. సో మనకి డెరివేషన్ మామూలుగా మనకి డిఫరెన్స్ టేబుల్స్ కట్టడం అనేది తెలుసండి. సో డిఫరెన్స్ టేబుల్ ఒకసారి ఇది అబ్జర్వ్ చేయండి. ఏం తీసుకున్నాం,
ఎక్స్ మైనస్ 4, ఎక్స్ మైనస్ 3, ఎక్స్ మైనస్ 2, x1, ఎక్స్ మైనస్ 1, x0, x1, x2, x3, x4 వరకు తీసుకున్నాం. అంటే సమ్ ఎక్స్ నుంచి ప్రొసీడింగ్ వాల్యూస్, ప్రిసీడింగ్ వాల్యూస్ అనేవి తీసుకున్నాం. సో ఇప్పుడు వాటి కరెస్పాండింగ్ వాల్యూస్ని మరి ఆ సఫిక్స్తోనే డినోట్ చేస్తాం కాబట్టి అన్నీ సరిపోయాయి. ఇప్పుడు డిఫరెన్స్ అంటే ఫస్ట్ డిఫరెన్స్ డెల్టా వై. సో అంటే ఏం చేయాలండి, y-3లోంచి y-4 తీసేయాలి. సో అప్పుడు మనకి ఎక్కడొస్తుందండి ఫార్వర్డ్ డిఫరెన్స్, y-4 దగ్గర. సో దాన్ని ఏమంటాము, డెల్టా y-4 అంటాం. సో అదే రాసామండి, డెల్టా y-4. సో అలాగే y-3కి y-2కి చేస్తే ఎక్కడొస్తుందండి డెరివేటివ్ వాల్యూ, డిఫరెన్స్ వాల్యూ డెల్టా y-3. సో అలాగే y-1కి y-2కి డిఫరెన్షియేషన్ చేస్తే డెల్టా y-2 వాల్యూ అనేది వస్తుంది. సో ఈ విధంగా మనకి నెక్స్ట్ వచ్చే వాల్యూస్ ఏమవుతాయో వాటి ప్రకారం ఈ డిఫరెన్స్ టేబుల్ని ఫిల్ చేసాం. సో చూడండి, y3 నుంచి y-4 తీసేస్తున్నాం. ఇది ఏం టేబుల్ అండి, ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్. అంటే ఈ వాల్యూ దగ్గరే మనకి డిఫరెన్స్ వచ్చినట్టు, అంటే దాన్ని సెకండ్ డిఫరెన్స్ కాబట్టి డెల్టా స్క్వేర్తో డినోట్ చేసి చూపిస్తాం. సో డెల్టా స్క్వేర్ y-4 వచ్చింది. సో ఈ విధంగా టేబుల్ అనేది ఫిల్ చేసాం. ఇప్పుడు ఈ టేబుల్ నుంచి మనం ఏం రాసుకోవచ్చండి, డెల్టా y0 అని కనబడితే. సో ఇక్కడ డెల్టా y0 దగ్గర ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇది y. సో ఇది y0. సో దాని కరెస్పాండింగ్ డెల్టా y0 ఇక్కడ ఉంది. సో డెల్టా y0 అంటే ఏంటండి మళ్ళీ అగైన్, సో ఎప్పుడు ఈ కరెస్పాండింగ్ డిఫరెన్స్ ఎప్పుడు ఫామ్ అయిందండి, డెల్టా y-1 డెల్టా y0. సో అంటే డెల్టా y-1 మైనస్ డెల్టా y0 చేస్తే వచ్చే ఆన్సర్ ఏంటండి, డెల్టా స్క్వేర్ y-1. సో దీని నుంచి డెల్టా y0 వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెల్ y1 డెల్ స్క్వేర్ y-1 ఫామ్లో రాస్తున్నాం. అక్కడ ఎగ్జిస్ట్ అయ్యే ఫార్ములాస్ అన్నీ రాసుకొని ఈ ఫార్ములాస్ని, సో మనకి న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా తెలుసు కదండి, సో దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి కామన్ ఎలిమెంట్స్ ఉన్నవి కామన్ తీసి దాన్ని సింప్లిఫై చేస్తే, దాన్ని సింప్లిఫై చేసినప్పుడు మనకి ఎగ్జిస్ట్ అయ్యే పాలినామియల్ ఈక్వేషన్, సో మనకి ఎగ్జిస్ట్ అయ్యే ఫార్ములా అండి. సో ఈ ఫార్ములాలో మళ్ళీ అగైన్ ఇక్కడ డెల్టా పవర్ 4 y-1 వచ్చిందండి. సో ఆ y-1కి కూడా మళ్ళీ అగైన్ ఫార్ములా నుంచి సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకి లాస్ట్ రిమైనింగ్ ఫార్ములా ఏంటండి, సో ఇది. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూడండి ఒకసారి. ఫస్ట్ y0, నెక్స్ట్ p ఇంటూ డెల్టా y0 అండి. సో ఆ నెక్స్ట్ టర్ము p ఇంటూ p-1/2 ఫ్యాక్టోరియల్. సో ఫస్ట్ అది p అయితే నెక్స్ట్ అది p ఇంటూ p-1/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్టా స్క్వేర్ y-1. సో ఆ నెక్స్ట్ వాల్యూ p+1 ఇంటూ p+1/3 ఫ్యాక్టోరియల్. సో ఆ నెక్స్ట్ వాల్యూ సో కూడా వేసుకున్నాం. దీన్ని గాస్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా అంటామండి. మనం ఇప్పుడు గాస్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా నేర్చుకున్నాం. సో అలాగే బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. సో మళ్ళీ అగైన్ న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా తీసుకొని, సో ఇందాక మనం డెల్టా స్క్వేర్ y0 నుంచి సబ్స్టిట్యూట్ చేసాం. ఇప్పుడు డెల్టా y0తో సహా సబ్స్టిట్యూట్ చేస్తే ఫార్ములా అనేది ఈ విధంగా వస్తుందండి. సో మళ్ళీ అగైన్ దీంట్లో ఎక్కడైతే మనకి డెల్టా క్యూబ్ y-1 డెల్టా పవర్ 4 y-1 వాల్యూస్ ఉన్నాయో మళ్ళీ అగైన్ వాటిని రీప్లేస్ చేసేస్తున్నాం. సో రీప్లేస్ చేస్తే సో ఫార్ములా అనేది ఈ విధంగా మారింది. సో మీరు అబ్జర్వ్ చేయండి, గాస్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా అయినా బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా అయినా y0 y-1 y-1 y-2 ఆ నెక్స్ట్ టర్మ్ కూడా y-2ని ఎగ్జిస్ట్ అవుతుందండి. సో అలాగే బ్యాక్వర్డ్లో చూడండి, y0 ఒకటే అండి, డెల్ y-1 y-1 y-2 y-2. సో ఆ విధంగా అడ్జస్ట్ అయ్యేటట్టు మనం వాల్యూస్ రీప్లేస్ చేసుకుంటూ వస్తాం. సో ఇది ఫార్ములా మనకి ఈజీగా గుర్తుంచుకోవడానికి వీలుగా ఉంటుంది.
సో ఇప్పుడు ఇది గాస్ ఫార్వర్డ్, గాస్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములాస్ అండి. సో వీటి యొక్క యావరేజ్ని స్టెర్లింగ్స్ ఫార్ములా అంటాము. సో ఇదిగో చూడండి, మనకి గాస్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా తెలుసు, బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా తెలుసు. సో ఈ రెండింటికి మీన్ కడుతున్నాం. సో అంటే యావరేజ్. సో యావరేజ్ టర్మ్ బై టర్మ్. సో y0 ఏం చేస్తున్నామండి, y0 ప్లస్ y0 బై 2 కాబట్టి y0. సో అలాగే p ఇంటూ డెల్టా y0 ప్లస్ p ఇంటూ డెల్టా y మైనస్ 1. సో p కామన్ తీసేసాం. ఇదిగోండి p ఇంటూ డెల్టా y0 ప్లస్ డెల్టా y మైనస్ 1 బై 2. సో అలాగే సెకండ్ టర్మ్ p. సో మొత్తం టర్మే క్యాలిక్యులేట్ చేసాము. సో ఇది కూడా టర్మ్. సో మనకి తెలిసిన గాస్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్, బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములాస్ రాసుకుని వాటికి యావరేజ్ కట్టాలండి. సో యావరేజ్ కడితే మనకి స్టెర్లింగ్స్ ఫార్ములా అనేది డెరైవ్ అవుతుంది. సో ఈ స్టెర్లింగ్ ఫార్ములాని మిడిల్ పాయింట్ దగ్గర మనకి ఏదైనా ఒక ఎక్స్కి డెరివేటివ్ కట్టమంటే మనం ఈ స్టెర్లింగ్స్ ఫార్ములా అనేది యూజ్ చేస్తాం. సో ఫార్ములా అనేది కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ ప్రాబ్లం చూద్దామండి ఏ విధంగా చేశారు. సో ఫస్ట్ సింపుల్ ప్రాబ్లమే చెప్తున్నానండి. ఫైండ్ డెరివేటివ్ ఆఫ్ J0. ఇక్కడ J0 అనేది ఫంక్షన్ అండి. సో దాని యొక్క వాల్యూ అట్ x ఈక్వల్ టు 0.1 అంటే J0 ఫంక్షన్కి dy బై dx అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అట్ x అనేది 0.1 దగ్గర. సో 0.1 ఈజ్ నియరెస్ట్ టు స్టార్టింగ్. సో న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా అనేది యూజ్ చేస్తాము. సో న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా కాబట్టి ఇదిగోండి ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ అనేది కన్స్ట్రక్ట్ చేసాం ఇచ్చిన డేటాకి. సో అట్ x ఈక్వల్ టు 0.1 ఈజ్ నియరెస్ట్ టు బిగిన్ వాల్యూ ఆఫ్ ది టేబుల్. సో మరి న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా ద్వారా dy బై ds అట్ x ఈక్వల్ టు x0 ఫార్ములా ఉంది కదండి. సో ఆ ఫార్ములా అనేది రాసుకోవాలి. అండ్ మరి అట్ x ఈక్వల్ టు x1 దగ్గర కూడా మనకి ఒక ఫార్ములా ఎగ్జిస్ట్ అయింది, సమ్ అదర్ దాన్ x అయితే కనుక. సో అక్కడ dy బై dx ఏ విధంగా ఉంటుంది అన్నది అనేది వచ్చింది. సో ఇప్పుడు x ఈక్వల్ టు 0.1 దగ్గర మనం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో x ఈక్వల్ టు 0.1 కాబట్టి దాన్నే x0 అని చెప్పి తీసుకుంటాం కాబట్టి x0 వాల్యూ కూడా ఏమవుతుందండి 0.1. సో అప్పుడు p వాల్యూ ఏమైంది 0. సో t నోట్ డౌన్ చేస్తాం. dy బై dx అట్ x ఈక్వల్ టు 0.1 ఈక్వల్ టు dy బై dx అట్ p ఈక్వల్ టు 0. సో p ఈక్వల్ టు 0 అంటే dy బై dxకి మనకి దగ్గర ఏదైతే ఫార్ములా ఉందో ఆ ఫార్ములా నోట్ డౌన్ చేసుకున్నాం. p టేబుల్ నుంచి వీటి యొక్క వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసేదాన్ని సింప్లిఫై చేస్తే వచ్చేది ఈక్వల్ టు 0.1 దగ్గర dy బై dx వాల్యూ. x0 ఈక్వల్ టు 0.1 తీసుకుని చేసామండి. సో ఇప్పుడు x0 ఈక్వల్ టు 0 తీసుకుంటే p వాల్యూ 1 అయింది. సో dy బై dx అట్ x ఈక్వల్ టు 0.1 దగ్గర p అనేది 1 కాబట్టి సో p వాల్యూ 1 కూడా వేసి వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో అంటే మనకి ఇక్కడ 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఒకటి x0ని 0.1 కింద తీసుకుంటే p 0 అవుతుంది. సో దీన్ని dy బై dx అట్ x ఈక్వల్ టు అనే వాల్యూలో అనే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి చేయడం, లేదా x1 అనేది 0.1 అయితే అంటే మనం కనుక్కోవాల్సిన వాల్యూని ఎప్పుడు x అంటాం కదండి. సో ఆ x అనేది 0.1 కింద x0ని 0 కిందే తీసుకుంటే p వాల్యూ అనేది 1 అయింది. సో అప్పుడు ఈ p వాల్యూ 1ని డెరివేటివ్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి మళ్ళీ అగైన్ డెరివేటివ్ ఆఫ్ y అట్ x ఈక్వల్ టు 0.1 అనేది వస్తుంది. అంటే డెరివేటివ్ ఆఫ్ x అట్ 0.1 అనే వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ప్రాబ్లం 2 చూడండి ఏమంటున్నారు, ద ఫాలోయింగ్ టేబుల్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ x అండ్ y ఆర్ గివెన్. సో xకి yకి వాల్యూస్ ఇచ్చారు. ఫైండ్ dy బై dx వెన్ x ఈక్వల్ టు 1 దగ్గర dy బై dx ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. x ఈక్వల్ టు 3 దగ్గర dy బై dx ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. x ఈక్వల్ టు 6 దగ్గర dy బై dx అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు.
సో ఫస్ట్ ఎక్స్ ఈక్వల్ టు 1. సో ఎక్స్ ఈక్వల్ టు 1 అంటే స్టార్టింగ్ వాల్యూస్కి దగ్గరగా ఉంది కాబట్టి ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా యూజ్ చేస్తామండి. సో ఎక్స్ ఈక్వల్ టు 3 అనేది మిడ్ పాయింట్ అంటే మిడిల్ వాల్యూస్కి దగ్గరగా ఉంది కాబట్టి స్టెర్లింగ్స్ ఫార్ములా ద్వారా యూజ్ చేసి డెరివేటివ్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. అలాగే ఎక్స్ ఈక్వల్ టు 6, సో ఎండ్ పాయింట్స్కి నియరెస్ట్గా ఉంది కాబట్టి సో అక్కడ డెరివేటివ్స్ న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా ద్వారా యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ అనేది కన్స్ట్రక్ట్ చేసాం. ఇదిగోండి ఎక్స్ వాల్యూస్ తీసుకున్నాం, వై వాల్యూస్ తీసుకున్నాం. సో ఫార్వర్డ్ డిఫరెన్సెస్ అనేవి క్యాలిక్యులేట్ చేసాం. సో ఇప్పుడు ఫస్ట్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 1. సో ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 1 కాబట్టి సో as x equal to 1 is nearest to the beginning value, we use Newton's forward interpolation formula. సో ఇప్పుడు మనకి ఇక్కడ x ఈక్వల్ టు 1 అన్నాం కాబట్టి దీన్నే x0 కింద తీసుకుంటాం కాబట్టి x0 ఈక్వల్ టు 1. సో మరి x0 1 అయితే దాని కరస్పాండింగ్ y0 సో ఏమవుతుందండి? సో ఇదిగో చూడండి టేబుల్ నుంచి. సో x0 అంటున్నాం 1ని, ఇక్కడ 1 x0 అయితే సో y1 అంటే y0 అవుతుంది. సో ఆ వాల్యూస్ రాసుకుంటున్నాం. అలాగే ఇంటర్వెల్, లెంత్ ఆఫ్ ది ఇంటర్వెల్ 6 - 5 1. సో మనం ఎక్కడైతే కనుక్కోవాలో ఆ వాల్యూని x0 కింద తీసుకుంటాం. సో దాని కరస్పాండింగ్ y వాల్యూ ఇస్తారు కదండి, అది y0 అవుతుంది. సో అలాగే డిఫరెన్స్ హెచ్ని ఫస్ట్ నోట్ డౌన్ చేసుకోవాలి. సో ఇవి నోట్ డౌన్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే ఫార్ములా యూజ్ చేస్తున్నామో డెరివేటివ్ కట్టడానికి ఆ ఫార్ములా రాసుకుంటాం. అంటే న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా ఇక్కడ యూజ్ చేస్తున్నాం కాబట్టి న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా డెరివేటివ్, ఫస్ట్ డెరివేటివ్కి దాని యొక్క ఫార్ములా అనేది నోట్ డౌన్ చేసుకున్నాం. సో ఈ ఫార్ములాలో మనకి వాల్యూస్ ఉన్నాయి కదండి, టేబుల్ వాల్యూస్ ఉన్నాయి. సో హెచ్ వాల్యూ ఉంది, డెల్టా y0 టేబుల్లో ఉంది, డెల్టా స్క్వేర్ y0 ఫ్రమ్ టేబుల్. సో ఈ వాల్యూస్ అన్నీ కూడా టేబుల్ నుంచి సబ్స్టిట్యూట్ చేస్తే, దాన్ని సింప్లిఫై చేస్తే మనకి dy/dx అట్ x ఈక్వల్ టు 1 అనేది వస్తుంది. సో ఇప్పుడు అట్ x ఈక్వల్ టు 3. సో మరి x ఈక్వల్ టు 3 అనేది నియరెస్ట్ టు మిడిల్ వాల్యూస్ కాబట్టి మనం ఏం యూజ్ చేస్తామండి? స్టెర్లింగ్స్ ఫార్ములా, దాన్ని సెంట్రల్ డిఫరెన్స్ ఫార్ములా అని కూడా అంటాము. సో స్టెర్లింగ్స్ ఫార్ములాని యూజ్ చేస్తాం. మరి స్టెర్లింగ్స్ ఫార్ములాని యూజ్ చేస్తే మళ్ళీ ఎక్కడైతే మనం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నామో దాన్ని x0 అంటాం. సో దాని కరస్పాండింగ్ వాల్యూ y అనేది y0 అవుతుంది. సో అండ్ డిఫరెన్స్ h ఈక్వల్ టు 1. సో ఇక్కడ మనం స్టెర్లింగ్స్ ఫార్ములా యూజ్ చేసాం కాబట్టి x0 అనేది ఎక్కడ ఫామ్ అయిందండి? మిడిల్లో ఫామ్ అయింది. సో మిడిల్లో ఫామ్ అయితే ఒక్కసారి మళ్ళీ టేబుల్ ఒక్కసారి మీరు మళ్ళీ రాసుకున్నా పర్లేదండి, లేదా ఒక్కసారి ప్రీవియస్ టేబుల్ని మీరు అనలైజ్ చేసుకుని గుర్తుంచుకున్నా సరే. ఎక్కడ తీసుకున్నామండి మనం? x0 3 దగ్గర తీసుకున్నాం. సో ఇది x0 అయితే దాని ప్రీవియస్ వాల్యూ x-1, దాని ప్రీవియస్ x-2, దాని ప్రీవియస్ x-3. సో అలాగే నెక్స్ట్ ఈ x1, x2, x3లు అవుతాయండి. సో మరి కరస్పాండింగ్ y వాల్యూస్ ఏమవుతాయి? ఇది y0, y-1, y-2, y-3, అలాగే y1, y2, y3. సో ఇవి y వాల్యూస్ అవుతాయి. అప్పుడు ఫస్ట్ వచ్చిన డిఫరెన్స్, సో ఎక్కడైతే మనం దీన్ని 3 అన్నామో, x0 అన్నామో, ఇది y0 అయ్యింది. సో y0 అయితే డెల్టా y0 ఎక్కడ వస్తుందండి? ఇక్కడ వస్తుంది డెల్టా y0. ఎందుకు? మనం కట్టేది ఇక్కడ ఫార్వర్డ్ డిఫరెన్స్. సో ఫార్వర్డ్ డిఫరెన్స్లో ప్రీవియస్ నెంబరు, ఈ నెంబరు, అంటే ఈ నెంబర్ దగ్గర రావాలి అంటే ఇక్కడ. సో ఇది డెల్టా y0, సో ఇది డెల్టా స్క్వేర్ y0, సో ఇది డెల్టా క్యూబ్ y0. సో ఇప్పుడు ఫార్ములాలో వీటిని వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి, సో ఇదిగోండి స్టెర్లింగ్స్ ఫార్ములా రాసుకున్నాము. సో మనకి ఏవైతే అవసరం ఉంటాయో ఆ వాల్యూస్ టేబుల్ నుంచి ఫైండ్ అవుట్ చేసి రాసుకోవాలి. రాసుకున్న తర్వాత స్టెర్లింగ్స్ ఫార్ములా నోట్ డౌన్ చేయండి. సో దీంట్లో మనకి ఏవైతే వాల్యూస్ ఇప్పుడు అవసరం అవుతాయో వాటిని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకి dy/dx అట్ x ఈక్వల్ టు 3 అనేది వస్తుంది. జస్ట్ మనం ఈ ప్రాబ్లమ్స్కి గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఫార్ములాస్ మాత్రమేనండి. సో ఫార్ములాస్, టేబుల్. సో టేబుల్లో ఎక్కడ ఏ వాల్యూని ఏ విధంగా
అనుకుంటాము. సో అంటే మనం స్టార్టింగ్ ఇనీషియల్ వాల్యూస్ అనుకోండి. ఇనీషియల్ వాల్యూస్ అయితే పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. దీన్ని x0, x1, x2, x3, x4, x5, x6 సో కంటిన్యూగా ఇది y0 అవుతుంది. సో ఇది డెల్టా y0, డెల్టా స్క్వేర్, డెల్టా క్యూబ్ y0 సో ఈ విధంగా ఎగ్జిస్ట్ అయిపోతాయి ఫార్ములాలు. ఈ విధంగా ఎగ్జిస్ట్ అయిపోతాయి. ఎప్పుడైతే మనం మిడిల్ పాయింట్‌ని x0 అంటున్నామో సో పైవన్నీ x1లు అంటే x-1 అంటే దాని ప్రీవియస్ అవుతాయి కాబట్టి x-1 తర్వాత x-2 తర్వాత x-3 ఈ విధంగా అవుతాయి. సో అలా అయినప్పుడు వీటిల్లో y-1 డెల్టా y-1 డెల్టా y-2 సో ఈ వాల్యూస్ అన్నీ కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలండి. సో మీకు ఒకవేళ కన్ఫ్యూజన్ అయితే గనక సో ఇప్పుడు ఇక్కడ మనం x0 అని చెప్పి తీసుకున్నాం. సో ఇది x1, x-1 ఇది x-2 ఇది x-3 సో ఇది x0, x-1, x-2, x-3 అయ్యింది. సో అప్పుడు ఇది ఏమవుతుందండి y-3 అవుతుంది. సో దాని కరెస్పాండింగ్ ది డెల్టా y-3 అవుతుంది. సో అలాగే దాని కరెస్పాండింగ్ డౌన్ వాల్యూ డెల్టా స్క్వేర్ y-3 అవుతుంది. సో ఇప్పుడు మనకి 2 దగ్గర కావాలి అంటే ఇది డెల్టా ఇది y-2 సో ఇదేమవుతుందండి అప్పుడు డెల్టా y-2 అలాగే ఇది డెల్టా స్క్వేర్ y-2 సో ఈ విధంగా టేబుల్ నుంచి జాగ్రత్తగా వాల్యూస్ అనేవి నోట్ డౌన్ చేసుకుని ఇక్కడ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలండి. సో మనం జస్ట్ కరెక్ట్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే మన ప్రాబ్లం అనేది కరెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలండి ఇప్పుడు మనం సో x=3 దగ్గర d²y/dx² కూడా క్యాలిక్యులేట్ చేయమన్నారు. సో d²y/dx²కి ఫార్ములా ఏంటో రాసుకుని మళ్ళీ అగైన్ దీంట్లో వాల్యూస్ టేబుల్ నుంచి సబ్స్టిట్యూట్ చేస్తే మనకి d²y/dx² వాల్యూ అనేది వచ్చేస్తుంది. సో థర్డ్ ఏమంటున్నారు x=6 దగ్గర ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో x=6 అనేది నియరెస్ట్ టు ఎండ్ వాల్యూస్ కాబట్టి న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా అనేది యూజ్ చేస్తాము. సో మరి మనం ఎప్పుడైతే బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా యూజ్ చేస్తున్నామో మనకి లాస్ట్ నుంచి వాల్యూ తీసుకుంటామండి. అంటే xn నుంచి కావాలి. సో ఫార్ములాలో కూడా dy/dx at x=n అని ఉంటుందండి. x=xn అని ఉంటుంది. సో దాని ఫార్ములా నోట్ డౌన్ చేసుకున్నాం. సో ఈ ఫార్ములాలో మనకి ఏవైతే కావాలో ఆ వాల్యూస్ అన్నీ ఒక్కసారి నోట్ డౌన్ చేసుకుంటాం. సో టేబుల్ నుంచి ఆ వాల్యూస్ ఒక్కసారి వేసేసుకోండి, అప్పుడు కన్ఫ్యూజింగ్ ఉండదు. సో తీసుకొచ్చి మళ్ళీ dy/dx at x=6లో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనం ప్రాబ్లం అనేది చేస్తాం. సో నెక్స్ట్ ప్రాబ్లం ఒకసారి చూడండి. సో ఇంకో ప్రాబ్లం అండి ఏమంటున్నారు ఫ్రమ్ ద ఫాలోయింగ్ టేబుల్ ఆఫ్ వాల్యూ ఆఫ్ x అండ్ y అప్టైన్ dy/dx అండ్ d²y/dx² at x=1.5. 1.5 ఎక్కడ ఉందండి స్టార్టింగ్ వాల్యూ దగ్గర ఉంది. సో ఏ టేబుల్ ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ యూజ్ చేస్తాము. సో అదిగోండి ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ అనేది రాసేసుకున్నాం. సో ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ రాసిన తర్వాత ఏం చేయాలండి ఎక్కడైతే ఫైండ్ అవుట్ చేయమన్నారో ఆ వాల్యూని x0 అని చెప్పి తీసుకోవాలి. సో x0 = 1.5. సో x0 1.5 అయితే h వాల్యూ ఏమైంది చూడండి ఇంటర్వెల్ లెంత్ ఎంత 0.5. సో ఇప్పుడు x0 x సేమ్ కాబట్టి p వాల్యూ ఎంత అవుతుందండి 0 అవుతుంది. సో ఇప్పుడు న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా అనేది నోట్ డౌన్ చేసుకుంటున్నాం. సో న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా నోట్ డౌన్ చేసుకున్న తర్వాత వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే సో టేబుల్ నుంచి డెల్టా y0, డెల్టా స్క్వేర్ y0, డెల్టా క్యూబ్ y0, డెల్టా పవర్ 4 y0, డెల్టా పవర్ 5 y0 సో వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసాం. సో హయ్యర్ పవర్స్ ఇంక 0 కాబట్టి అక్కడితో ఆగిపోయిందండి. సో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి dy/dx at x=1.5 అనేది వచ్చింది. సో ఇప్పుడు d²y/dx²కి సో మళ్ళీ అగైన్ x=x0 దగ్గరే క్యాలిక్యులేట్ చేస్తున్నామండి. సో ఫార్ములా రాసుకున్నాం మళ్ళీ అగైన్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేసేసరికి మనకి d²y/dx² at x=1.5 అనేది వాల్యూ వచ్చింది. సో ఈ విధంగా మనం ప్రాబ్లమ్స్ అనేవి చేస్తాం. సో న్యూమరికల్ డిఫరెన్షియేషన్ చాలా ఈజీ అండి. జస్ట్ ఫార్ములాస్ మాత్రం మీరు గుర్తుంచుకోవాలి. సో న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషను బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషను ఆల్రెడీ మీకు గుర్తుంటాయి.
సో వాటి నుంచి వాటి డెరివేటివ్ ఫార్ములాస్ ఏమవుతాయి అన్నది కంపల్సరీ గుర్తుంచుకోవాలి. సో అలాగే స్టెర్లింగ్స్ ఫార్ములా సో కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ 3 గుర్తుంటే మనకి ఈ డిఫరెన్షియేషన్ అప్లై చేయడం ఈజీ. సో వీటిలాగే మళ్ళీ ఇంటిగ్రేషన్కి కూడా ఫార్ములాస్ ఉంటాయండి. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి గుర్తుంచుకోండి. సో ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు బాగా గుర్తుండే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ ప్రాబ్లమ్స్ ఇచ్చానండి. ప్రాబ్లమ్ 1, 2, 3, 4. సో వీటిని ట్రై చేయండి. సో ఫస్ట్ దానికి ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్ మాత్రమే చేయమంటున్నాం. అట్ x ఈక్వల్ టు 16. సో 16 అనేది ఇనీషియల్ వాల్యూస్ దగ్గరగా ఉంది కాబట్టి ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా అనేది యూజ్ చేస్తాము. సో అలాగే నెక్స్ట్ ఫస్ట్ 2 డెరివేటివ్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అంటే dy/dx d2y/dx² రెండు అట్ x ఈక్వల్ టు 1 దగ్గర. సో మరి 1 ఎక్కడ ఉందండి? మిడిల్లో ఉంది. అంటే స్టెర్లింగ్స్ ఫార్ములా అనేది యూజ్ చేయాలి. సో అలాగే నెక్స్ట్ ఏమంటున్నారు? ఫైండ్ ద ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ f of x ఈక్వల్ టు 0.4 ఫ్రమ్ ది ఫాలోయింగ్. సో మరి 0.4 ఎక్కడ ఉందండి? ఎండ్ పాయింట్కి దగ్గరగా ఉంది. సో బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా అనేది యూజ్ చేస్తాము. సో అలాగే లాస్ట్ చూడండి, ఫ్రమ్ ద ఫాలోయింగ్ వాల్యూస్ ఆఫ్ x అండ్ y ఫైండ్ dy/dx when x ఈక్వల్ టు 6 అంటున్నారు. సో x ఈక్వల్ టు 6 మళ్ళీ మిడ్ పాయింట్కి దగ్గరగా ఉంది. సో అంటే మిడిల్ పాయింట్ కాబట్టి మళ్ళీ అగైన్ స్టెర్లింగ్స్ ఫార్ములా అనేది యూజ్ చేస్తాం. సో ఇవి సమ్స్ ప్రాక్టీస్ చేయండి. కానీ 1 by 1 సమ్స్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తేనే ఫార్ములాస్ అనేవి గుర్తుంటాయండి. సో ప్రాక్టీస్. ఓకే, నెక్స్ట్ న్యూమరికల్ ఇంటిగ్రేషన్ గురించి నేర్చుకుందాం. థ్యాంక్ యూ.